హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. ఇంకా మీరు లేట్ చేయకుండా బయలుదేరి రండి. ఇంతకీ మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమని చెప్పారు? ప్రియాని వాళ్ళ ఇంటి కోడలుగా ఒప్పుకున్నారా అని అడుగుతుంది జాను. దానికి అభి, నేను చెప్పటం ఎందుకు, వచ్చినాక నువ్వే చూద్దులే వాళ్ళు ఏమన్నారో. ఇంతకీ ప్రియాతో మాట్లాడావా వివేక్ గురించి? జాను, మాట్లాడాను. ఆ తిక్కమొహంది వివేక్ అన్నయ్యని ఎందుకు వద్దనిందో తెలుసా? వివేక్ అన్నయ్యకి బాగా డబ్బులున్నాయంట. ఇప్పుడు వివేక్ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే ఆఫీసు బయట అందరూ తనేదో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందని చెప్తారంట. అందుకనేసి వివేక్ అన్నతో ఏమీ చెప్పలేదు ప్రపోజ్ చేసినప్పుడు. అప్పటికి నేను చెప్పి చూశాను. అంకుల్ వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకుంటానని చెప్పింది. ఇప్పుడు వచ్చే పెళ్లి కొడుకుని చూసి ఏం చెప్తుందో చూడాలి. సరే, టైం అవుతుంది, మీరు తొందరగా బయలుదేరి రండి అని చెప్పి జాను ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత జాను ప్రియా దగ్గరకు వెళ్తుంది. ప్రియా అప్పుడు కూడా డల్గా ఉండటం గమనించి, ప్రియా ఇప్పటికి కూడా చెప్తున్నా, ఒకసారి ఆంటీ అంకుల్కి వివేక్ అన్నయ్య గురించి చెప్పి చూడు, వాళ్ళు నీ ఇష్టాన్ని కాదనరు కదా. ప్రియా, జాను, నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు? అమ్మా నాన్న వివేక్ అంటే నాకు ఇష్టమని చెప్తే వాళ్ళు కూడా ఈ పెళ్ళి ఒప్పుకుంటారు. కానీ వాళ్ళ స్థాయి నా స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావా? సరే, అదంతా ఎందుకు. ఇప్పుడు నేను వివేక్ని ఓకే అన్నాను అనుకో, వివేక్ వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఓకే చేస్తారా? వాళ్ళకు కూడా అనుకుంటారు కదా వాళ్ళ స్థాయికి తగ్గ అమ్మాయి కావాలని. వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇవన్నీ జరగని పనులు జాను, వాటి గురించి ఆలోచించద్దు. నువ్వు నా గురించి బాధపడుతున్నావు అని అర్థమవుతుంది. నేను హ్యాపీగానే ఉంటాను. నువ్వు ఇంకా ఈ విషయం ఆలోచించద్దు. ఇంకా పెళ్లి చూపుల గురించి అంటావా? ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది అని అంటుంది ప్రియా. జాను, ఏంటి వింటున్నా కదా అని నీ ఇష్టానికి చెప్తున్నావు? సరే, నువ్వు చెప్పినట్టే చూద్దాం. ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. ఇక నేను కూడా ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పెట్టను. అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయిందంట. ఆంటీ ఈ నగలు పెట్టుకోమని చెప్పింది. జాను ప్రియాకి నగలన్నీ పెట్టి రెడీ చేస్తూ ఉంటుంది. జాను రెడీ చేస్తూ ఉంటే ప్రియా మౌనంగా రెడీ అవుతూ ఉంటుంది. అంతలో ప్రియా వాళ్ళ అమ్మ వచ్చి, అబ్బాయి వాళ్ళు వచ్చేసారా, త్వరగా కానివ్వండి అని చెప్తుంది. అబ్బాయి వాళ్ళు వచ్చారు అని ఎప్పుడైతే ప్రియా వాళ్ళ అమ్మ చెప్తుందో ఆ మాట వినగానే ప్రియాకి టెన్షన్తో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. జాను ప్రియాని రెడీ చేస్తూ తను టెన్షన్ పడటం గమనిస్తూనే ఉంటుంది. అలా కొంత సమయం తరువాత అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో ప్రియా వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది. జాను ప్రియాని రూమ్లో నుంచి తీసుకొని వస్తుంది. తరువాత ప్రియా వాళ్ళ అమ్మ జ్యూస్ ప్రియా చేతిలో పెట్టి అందరికీ ఇవ్వమని చెప్తుంది. ప్రియా అక్కడికి వచ్చింది ఎవరు ఏంటి అని కనీసం తలెత్తి కూడా చూడకుండా ఒక్కొక్కరిగా అందరికీ జ్యూస్ ఇస్తూ వస్తుంది. అందరికీ జ్యూస్ ఇచ్చి ఒక సైడ్కి వచ్చి నిలబడుతుంది. పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ఉండగా అబ్బాయితో, మా అమ్మాయి నీకు నచ్చిందా బాబు అని అడుగుతాడు ప్రియా వాళ్ళ నాన్న. దానికి, ఎక్కడ అంకుల్, కనీసం మీ అమ్మాయి తల కూడా పైకెత్తలేదు మొహం చూడ్డానికి అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియ ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించటంతో వెంటనే తలెత్తి ఎదురుగా చూస్తుంది. అక్కడ వివేక్ ఉండటంతో షాక్ అయి అప్పుడే తన చుట్టూ ఎవరున్నారని చూస్తుంది. ఒక పక్క వివేక్, అతని పక్క అభి, వాళ్ళ పక్కన వివేక్ వాళ్ళ అమ్మా నాన్న ఏమో కూర్చొని ఉన్నారు. వాళ్ళ వైపు చూసి ఒకసారి వాళ్ళ నాన్న వైపు చూస్తుంది ప్రియా. వాళ్ళ నాన్న అప్పటికే ప్రియాని నవ్వుతూ చూస్తూ ఉండటంతో అక్కడ ఏం జరుగుతుందో ప్రియాకి అస్సలు ఏమీ అర్థం కాకుండా తన పక్కనే ఉన్న జాను వైపు చూస్తుంది. జాను తనకేమీ సంబంధం లేనట్టు భుజాలు ఎగరేసి, నాకేం తెలియదు, ఆంటీ నిన్ను తీసుకురమ్మనింది, తీసుకువచ్చాను, అంతకుమించి నాకేమీ తెలియదు, నేను కూడా నీతోనే కదా ఉన్నాను అని చెప్తుంది.
కానీ ప్రియాకి తెలుసు కదా ఇదంతా జానునే చేసిందని. వివేక్ మాట్లాడుతూ, అంకుల్ నేను ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చా అని ప్రియా వాళ్ళ నాన్నని అడుగుతాడు. వెళ్ళండి బాబు, మాట్లాడండి అని చెప్పి ప్రియా వైపు చూసి, ప్రియా అబ్బాయిని లోపలికి తీసుకుని వెళ్ళమ్మా అని అంటాడు. ప్రియా సరే అని తల ఊపి తను ముందుకు వెళ్తుంటే తన వెనక వివేక్ వెళ్తూ ఉంటాడు. రూమ్లోకి వచ్చాక ప్రియా ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా తల దించుకొని నిలబడుకొని ఉంటుంది. తనని చూసిన వివేక్ ఇంకా మాట్లాడదని అర్థమై, ఇప్పటికైనా నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావా ప్రియా? ఇష్టం ఉంటే చెప్పాలి, దాచేయకూడదు అని చెప్తాడు. ప్రియా తలెత్తి వివేక్ వైపు చూసి, సార్ మీరు నన్ను ఇష్టపడ్డారు, కానీ మీరు ఆలోచించాల్సిన విషయం నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. నేను మీ ఇంట్లో ఎలా ఆ విషయం మర్చిపోయారా అని అడుగుతుంది. దానికి వివేక్, మిడిల్ క్లాస్ అమ్మాయి అయితే పెళ్ళి చేసుకోకూడదా? అసలు నువ్వేమంటున్నావు? అంటే ఇప్పుడేంటి, నేను నిన్ను పెళ్ళి చేసుకొని నాకు డబ్బులుంది నీకు లేదు అని తక్కువ చేసి మాట్లాడతాను అని అనుకుంటున్నావా? లేకపోతే నా వాళ్ళు అలా మాట్లాడతారు అని చెప్తున్నావా? నేను నీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? మీ ఇంటికి వచ్చే అతను మీ అమ్మా నాన్నకి అల్లుడుగా కాకుండా కొడుకుగా అన్నీ దగ్గరుండి చూసుకోవాలని చెప్పావు. నేను అలానే కోరుకుంటాను. మా ఇంటికి వచ్చే అమ్మాయి అత్తామామ అని కాకుండా మా అమ్మా నాన్నని తన సొంత తల్లిదండ్రులుగా చూసుకోవాలని. నేను మీ వాళ్ళని అలానే చూసుకుంటా. ఇంకా మీకు డబ్బుంది నాకు లేదు ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడుకో ప్రియా. ఇప్పుడు నేను నిన్ను చేసుకోవాలంటే ఆ డబ్బులు ఉండకూడదు అంటే చెప్పు, మొత్తం అనాథాశ్రమం రాసి నీతో పాటు వచ్చేస్తా. ఇద్దరం చిన్న చిన్న జాబ్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేసుకుందాం. ఎలా అయితే ఓకేనా నీకు అని అడుగుతాడు. దానికి ప్రియా, సార్ నేను అలా చెప్పట్లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఆఫీస్లో వాళ్ళందరూ మీ డబ్బును చూసి నేను మిమ్మల్ని వాళ్ళలో వేసుకున్నాను అని మాట్లాడతారు. అదంతా అవసరమా సార్? వివేక్, అలా మాట్లాడిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు ప్రియా. నువ్వు వీటి గురించంతా పక్కన పెట్టు. ఫస్ట్ నేనంటే నీకు ఇష్టమా? ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావా? ఈ రెండిటికి మాత్రమే నాకు సమాధానం కావాలి. ప్రియా, సార్ నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నాను. మా అమ్మా నాన్న ఎవరిని చేసుకోమంటే నేను వాళ్ళని చేసుకుంటాను. ఇందులో నా ఇష్టం అంటూ ఏమీ ఉండదు. మా వాళ్లకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటుంది. వివేక్, అయితే ఆంటీ అంకుల్కి ఇష్టమైతే నీకు ఓకే కదా? అయితే నువ్వు నా వైఫ్ అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు నా వైఫ్ కాబట్టి నీకు ఒక విషయం చెప్తా. అది ఏంటంటే అని ప్రియా దగ్గరకు జరిగి ప్రియా బుగ్గ మీద ముద్దు పెట్టి వెంటనే దూరం జరిగి, ఇలా ట్రెడిషనల్గా చాలా అందంగా ఉన్నావు అని చెప్పి రూమ్లో నుంచి ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఇక్కడ ప్రియా రూమ్లో మాత్రం అలానే షాక్ అయి ఉన్న చోట నిలబడిపోతుంది. వివేక్ రూమ్లో నుంచి బయట వచ్చినాక జాను లోపలికి వెళ్ళి ప్రియాని చూసి, ఏంటిది ఇలా స్టాచ్యూలా అయిపోయింది అని ప్రియాని కదిపి, ఏమైంది, ఏం మాట్లాడాడు వివేక్ అన్నయ్య, ఓకే చెప్పావా అని అడుగుతుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.